నమస్తే అండ్ వెల్కమ్ టు సంవాద్ అగైన్. సో ఇవాల్టి బర్నింగ్ టాపిక్ మీడియాలో మొత్తం ఉన్నది ఇదే, తిరుపతి లడ్డూల విషయం. 300 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం ఎవర్ మనకి తిరుపతి లడ్డు అనేది తిరుపతిలో ప్రసాదంగా ఇచ్చారని అంటారు 1715లో. సో 300 సంవత్సరాల్లో 6 సార్లు ఇంగ్రీడియంట్స్ అనేది మార్చారు, డిమాండ్ పెరిగే కొద్దీ. దాంతోపాటు దాంట్లో వేసేటటువంటి పదార్థాలు మారుస్తున్నారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ మొన్న నారా లోకేష్ గారి ఒక ట్విట్టర్లో ఆయన పెట్టిన పోస్ట్లో రాశారు దట్ చంద్రబాబు నాయుడు గారు స్టేట్ చేసినటువంటి ఒక ల్యాబ్ రిపోర్ట్లో ఈ నెయ్యిని వాడిన దేశీ ఘీని అడల్టరీ అయ్యి అది దాంట్లో కలుషితం అయ్యి దాంట్లో రకరకాల బీఫ్ ఫ్యాట్ ఉందని, పోర్క్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ ఉందని, అలాగే దాంట్లో రకరకాల వెజిటబుల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆఫ్కోర్స్ బీఫ్ ఫ్యాట్ అనేది డెఫినెట్గా అది ఒక పెద్ద ఇష్యూ కాబట్టి దాని మీద ఇవాళ చర్చిద్దాం. కానీ మనం పొలిటికల్ యాంగిల్ అనేది కాకుండా ఇంకా కొంచెం డీటెయిల్డ్గా నాన్ పొలిటికల్ లెవెల్ కూడా మాట్లాడదాం. సో యాజ్ యూజువల్ సాయి కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు ఫాలో అవుతున్నారు, ఇది యాక్చువల్గానే ఇది ఒక బర్నింగ్ టాపిక్ ఇది, ఎందుకంటే ఇది జస్ట్ ఒక పొలిటికల్ ఇష్యూ అనేది కాదు, ఇది నిజమైన సివిలైజేషన్ ఇష్యూ. సో ఇట్లాగే మనం 1712లో చూసాం ముఘల్స్ వాళ్ళు బీఫ్ అనేది కలిపితే మన ఫుడ్లో అది అప్పుడు చాలా రకాల ఈ రివోల్ట్లు జరిగే, ప్రొటెస్ట్ జరిగే ఆపిచ్చారు. మళ్ళీ మంగళ పాండే టైంలో కూడా ఇట్లాగే బీఫ్ అండ్ పోర్క్ రెండు బుల్లెట్స్ కలిపి పెట్టినప్పుడు అది కూడా ఒక పెద్ద రెబెలియన్ అయింది, సిపాయిల తిరుగుబాటు. డెఫినెట్లీ సిపాయిల తిరుగుబాటు మొదటి స్వాతంత్ర సంగ్రామం. కరెక్ట్. సో అలాగే ఇప్పుడు 2024లో ఇప్పుడు తిరుపతిలోనే కలియుగ ప్రత్యక్ష దైవం అనేటటువంటి అతని ప్రసాదములోనే బీఫ్ అనేది దొరికింది. కానీ అఫ్కోర్స్ చాలా మటుకు ఇది చూస్తే అన్ఫార్చునేట్గా ఒక పొలిటికల్ ఇష్యూ లాగానే అవుతున్నది, కానీ ఇది ఒక సివిలియన్ మూవ్మెంట్ లాగాను, సోషల్ మూవ్మెంట్ లాగా యాజ్ ఆఫ్ నౌ ఇమ్లా ఎట్ మ్యాక్స్ మా అయితే సోషల్ మీడియాలో మాత్రం ఉంటుంది. సో దీని మీద మీరు మీ అభిప్రాయాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అంటారు ఇక్కడ? మంగళ పాండే టైంలో తొలి స్వాతంత్ర సంగ్రామం గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి నిజానికి స్వాతంత్రోద్యమం రావడానికి ముఖ్యమైన కారణము, ఒక ట్రిగరింగ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే, టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే అదే మీరు చెప్పినట్టుగా హిందువులను ముస్లింలను వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా పోర్క్ని అండ్ గో మాంసాన్ని, గో ఫ్యాట్ని, కౌ ఫ్యాట్ని వాటిలో పెట్టడము. సో పెట్టడం వల్ల నోటుతో తీయాలి, సో నోటుతో తీయాలి, ఖచ్చితంగా చేయాలి అన్నప్పుడు అక్కడి నుంచే రివాల్ట్ వచ్చింది యాక్చువల్లీ. నిజానికి ఆ ఒక్క ఇన్సిడెంటే స్వాతంత్ర ఉద్యమాన్ని, స్వాతంత్ర కాంక్షని ఈ దేశంలో రగిల్చింది బ్రిటిషర్లకు వ్యతిరేకంగా. సో మంచి పాయింట్ మీరు రేజ్ చేశారు. యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ బీఫ్ ఫ్యాట్ లేకపోతే యానిమల్ ఫ్యాట్ ఏవో 2-3 వీటిలో కలిసాయి, ఘీలో కలిసాయి, నెయ్యిలో కలిసాయి అని చెప్పేసి ఒక ల్యాబ్ రిపోర్ట్ చెప్తోంది. సో చాలా మంది ఇప్పుడు ఇవాళ మన హిందూ సమాజంలో ఏమైపోయిందంటే, నేను నిన్నటి నుంచి ఇదే అంశం గురించి చదువుతున్నాను, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాను, విపరీతంగా ఎమోషనల్గా ఊగిపోతున్నారు. ఎంత ఎమోషనల్ అవుతున్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఇట్లున్నావా అట్లున్నావా, ఇంకా అసలు విపరీతమైన దూషణలు జరుగుతూ ఉన్నాయి. కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి బాధ్యుడే, దీనికి డౌటే అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇది ఎలా జరుగుతుంది తిరుమల విషయంలో అనేదాన్ని ఖచ్చితంగా సమాధానం. ఒక విధంగా ఇది కంక్లూడ్ అయినట్టు అండి, ఇది ఆథెంటిక్ రిపోర్ట్ అన్నట్టు కంక్లూజన్ లాగా మనం తీసుకోవచ్చు. నేను ఆ వాటి జోలికి వెళ్ళొద్దండి. ఇప్పుడు నేను తనలో సెకండ్ వద్దాం. మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన రియాక్షన్కి ఎలాంటి రియాక్షన్స్ మనం ఇస్తున్నాము అనేది మేజర్ పాయింట్ అండి నాకు. కరెక్ట్. మన రియాక్షన్స్ అంతా ఏమైపోయినాయంటే సోషల్ మీడియాలో పరిమితం అయిపోయినాయి. విజయవాడలో ఆలయాల ధ్వంసం చేసినప్పుడు ఇదే రియాక్షన్స్లో మనం ఉన్నాం. అంతో ఎంతో కొంతమంది స్వామీజీలు బయటకు వచ్చారు. ఓకే, నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తల నరికేశారు. ఎంతకాలం మనం దాన్ని తీసుకున్నాం, కొన్ని రోజులు మాట్లాడాము, ఆ తర్వాత మర్చిపోయారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథము, దివ్య రథాన్ని దగ్ధం చేశారు. ఆ విజువల్స్ ఇప్పటికి నా కళ్ళ ముందట ఉన్నాయి. ఏం చేశాం మనము? బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథానికి నిప్పంటించారు. ఏం చేశారు? ఇప్పుడు ఇవాళ అంటే శ్రీశైలంలో అంటే నేననేది ఏం చేశారు అని అడుగుతున్నావు, నువ్వేం చేశావు అని అడగవచ్చు. సమస్య ఏంటంటే మన హిందూ సమాజంలోనే ఈ సమస్య ఉంది. సో మనకేంటంటే ఇదే పని, ఇప్పుడు మీరు అన్నారు కదా, జస్ట్ ఈ ఇష్యూయే ఇంకేదన్నా మతానికి జరిగి ఉంటే ఇవాళ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండదో మనకు తెలుసు. అంటే ఇట్లా చేయక్కర్లేదు, ఒక మాట అంటే చాలు. టీటీడీ అనే ఒక వ్యవస్థ, కొన్ని కోట్ల మంది భక్తులు వస్తూ ఉంటారు అక్కడికి, లక్షలాది లడ్డూలు తయారవుతూ ఉంటాయి. దానికి ఒక పెద్ద వ్యవస్థనే ఉంది. ఆ లడ్డూలకు పోటు ఆ వ్యవస్థనే ఉంది. దానికి ఒక ఆగమ శాస్త్రం ఉంది. ఆగమ శాస్త్ర ప్రకారము ప్రసాదాలు తయారు చేయాలి, దాని నైవేద్యము కైంకర్యాలు జరగాలి, అండ్ వాటి వితరణ జరగడానికి పద్ధతులు ఉన్నాయి. కొన్ని 100,000 మంది టీటీడీలో పనిచేస్తున్న సుమారు 20,000 మంది దాకా ఎంప్లాయీస్ ఉంటారని చెప్తున్నారు.
సో ఇన్ని జరగంగా ఒక ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది, టీటీడీ పాలక మండలి ఉంటుంది, ఆ పాలక మండలిని గవర్నమెంట్ నియమిస్తుంది, ఈఓలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఏఈఓలు జాయింట్ ఈఓలు ఇట్లా రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. ఇన్ని వ్యవస్థలు ఉండగా అదే పనిగా ధర్మం కోసము లేదా ఈ సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తులందరి విశ్వాసాలని పణంగా పెట్టి ఇలాంటి చర్య ఎలా చేయగలిగాడు అసలు? ఎవడైనా సరే, అందులో ఇన్వాల్వ్ అయిన వాడు ఎవడైనా సరే ఎలా చేయగలిగారు అసలు? ఇది ఎందుకు వచ్చింది అని అంటే ఇది మాత్రమే కాదు, ఇట్లా నేను ఇప్పుడు లెక్క చెప్తున్నాను కదా, ఇవన్నీ కొన్ని వందల ఇన్సిడెంట్స్ ఉన్నాయి. శ్రీశైలంలో అక్కడ భక్తులు అక్కడ ఆ ట్రేడ్ లో ఉండాలి కానీ, భాగస్వామ్యం చేసుకోవాలి కానీ, అక్కడ ఆ షాపులన్నీ కూడా వేరే మతస్థులకు ఇచ్చేస్తామంటారు ఒకనొక సందర్భంలో. అండ్ అదే టీటీడీలో ఇప్పటికీ కొన్ని వందల సార్లు, నేను ఈ ఛానల్లోనే కాదు, నేషనల్ స్టార్ మాత్రమే కాదు, నేను భారత్ టుడే అనే వేరే ఛానల్లో పనిచేసినప్పుడు కూడా ఇంతకు ముందు ఒక 10 సంవత్సరాల నుంచి టీటీడీలో అన్య మతస్థులకు సంబంధించిన చర్చ మీద కొన్ని వందల డిస్కషన్స్ నేను చేస్తుంటా. ఈ రోజుకి ఏ చర్యన తీసుకున్నారా? చంద్రబాబు గారు తీసుకోలేదు, జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు, ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకుంటున్నారా? ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ఏమైపోయినామంటే టీటీడీ ఎవరి హయాంలో బాగుంది అని చర్చిస్తున్నాం మనము. అది దౌర్భాగ్యం అంటాను నేను. టీటీడీ ఎవరి హయాము ఉండకూడదు అక్కడ. ఇది మనం కొట్లాడాల్సిన విషయము. చంద్రబాబు గారి హయాంలో బాగుందా, జగన్మోహన్ రెడ్డి హయాంలో బాగుందా, లేకపోతే ఇంకొక కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలించినప్పుడు బాగుందా అని చర్చించకూడదు. అసలు టీటీడీ దానికది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ. ఆ వ్యవస్థ ఆగమ శాస్త్ర ప్రకారం ధర్మాచార్యులు చెప్పే విధానం ప్రకారం నడవాలి. దోవలో మనం ఆలోచిస్తున్నామా ఇప్పుడు? 2 రోజుల నుంచి మన అగని, మన కోపము, మన ద్వేషము అదంతా కూడా ఎవరి మీద పెడుతున్నాము? ఒక పొలిటికల్ పార్టీ మీద పెడతాం కావచ్చు, ఇంకో పొలిటికల్ పార్టీ. సరే, ఇవాళ నేను చంద్రబాబు గారు ఇది బయట కన్నా తీసుకొచ్చారు, అట్లీస్ట్ ఇవాళ తెలియనే తెలిసింది. ఇప్పుడు తెలియకపోతే అది కూడా ఇంకో ప్రాబ్లము. లిటరల్లీ తెలియకుండా జరుగుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి, అట్లీస్ట్ అది బయట కన్నా వచ్చింది. ల్యాబొరేటరీ లోకేష్ గారు మీద ట్వీట్ చేసినట్టుగా ల్యాబ్కు పంపించడమో, అది నిజమో, సరే అది నిజమా కాదా ఆ చర్చలు అవన్నీ ఎంక్వైరీలు వాళ్ళు చూసుకుంటారు. టీటీడీలో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయా లేవా ఇంతవరకు మనం కన్ఫైన్ అవుదాం. సో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి, దానికి కారణం ఏంటి? పొలిటికల్ ఇంటర్వెన్షన్ అంటున్నారు. పొలిటికల్ ఇంటర్వెన్షన్ అయితే లెట్స్ డిస్కస్ ఆన్ దాట్. అంటే ఇన్ఫాక్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ చూసినా కూడా ఆయన ఒక సనాతన ధర్మ రక్షా బోర్డ్ అని అన్నారు, కానీ మళ్ళీ టీటీడీ అనేది గవర్నమెంట్ కంట్రోల్ నుంచి తీయాలి అన్నట్టు ఆయన అక్కడే మనలా సనాతన ధర్మ కంట్రోల్ బోర్డ్ అన్నారు. ఇది ప్రతి టెంపుల్లో ఏం జరుగుతున్నాయి ఇవన్నీ చర్చించాలి, ఇవన్నీ అనలైజ్ చేయాలి అన్నారే కానీ. సో ఇది ఇప్పుడు మీరు అనే పాయింట్ ఏంటంటే ఇది ఎసెన్షియల్ టీటీడీ అనేది ప్రభుత్వం కింద అనేది ఎందుకు ఉండాలి అది, రైట్? సో ఇది ఒక లార్జర్ డిస్కషన్. మీరు పవన్ కళ్యాణ్ గారు కోట్ చేశారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు నిజానికి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన రామతీర్థం విషయంలో కావచ్చు, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం తగలబడ్డప్పుడు కావచ్చు, ఇలా వరుసగా ఆలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే 2020-21 టైంలో దాడులు జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా మాట్లాడారు. ఈవెన్ రామతీర్థం అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు. నేను రెండింటి కోట్ చేయాల్సిందే. సో వీళ్ళు మాట్లాడారు, దీంట్లో డౌటే అక్కర్లేదు లేదు. అండ్ ఈవెన్ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెప్పినటువంటి వ్యక్తి. ఆలయాలను ఎందుకు అజమాయిషీ చేస్తున్నారు, అసలు గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకొని అన్ని అక్కడ అవకతవకలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు చాలా నిర్ద్వంద్వంగా చాలా స్పష్టంగా మాట్లాడారు. అండ్ ఈవెన్ ఆయన సనాతన సంప్రదాయాల విషయంలో ఆయన కొంత నిబద్ధత 100% ఉందనే నేను అయితే అనుకుంటున్నాను. అయితే వారు చెప్పిన దాంట్లో ఏంటంటే సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి నేషనల్ లెవెల్లో అని అన్నారు. సో దానికి ఆయన చెప్పిన మాట కూడా చదువుతున్నాను నేను. మెనీ బీ ద టైమ్ హ్యాస్ కమ్ టు కాన్స్టిట్యూట్ ఏ సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఎట్ ఎ నేషనల్ లెవెల్ టు లుక్ ఇన్ టు ఆల్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు టెంపుల్స్ ఇన్ ఎంటైర్ భారత్. ఇది ఆయన చెప్పింది. అండ్ ఎ డిబేట్ హ్యాస్ టు హ్యాపెన్ ఎట్ ఎ నేషనల్ లెవెల్ by all the policy makers, religious heads, judiciary, citizens, media and all others in their respective domains. I think we all should come together to put an end to desecration of Sanatana Dharma in any form. ఇది ఆయన రాసిన ట్వీట్, నేను సగం చదివాను, మిగతా అంతా ఆయన ఏమేం జరిగిందంతా రాశారు. సో నేను ఇందులో సనాతన ధర్మ రక్షణ బోర్డు అని ఆయన ఒక వర్డ్ కాయిన్ చేశారు. దాని మీద చాలా చర్చ నడుస్తుంది ట్విట్టర్లో కానీ వీటిల్లో కానీ, చాలా మంది దాన్ని స్వాగతిస్తూ మాట్లాడుతున్నారు. అయితే ఇదే ఆంధ్రప్రదేశ్ చాలా మందికి తెలియదు. దీని గురించి వల్లీశ్వర్ గారితో నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. అందులో ఆయన చాలా స్పష్టంగా డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ చెప్పారు నేను చెప్పబోయే విషయం గురించి. అదేంటంటే హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుకుంటాను, ఫామ్ చేశారు ఆల్రెడీ దాన్ని. పివిఆర్కే ప్రసాద్ గారు, స్వర్గీయ పివిఆర్కే ప్రసాద్ గారు వారు జీవించి ఉన్నప్పుడు వారు ఆధ్వర్యంలో వారు కొంచెం ఇనిషియేషన్ తీసుకొని
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అనేది ప్రారంభించబడింది. అది ధర్మ పరిరక్షణ కోసమే పనిచేస్తుంది, ధర్మ ప్రచారానికి నిబద్ధతతో పనిచేస్తుంది. సరే, దాని డీటెయిల్స్ అవన్నీ కూడా వల్లీశ్వర్ గారి ఇంటర్వ్యూలో మనం చూడవచ్చు, ఆ లింక్ కూడా మనం దీంట్లో పెడదాం. అయితే ఆ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ బాధ్యతే ధర్మాన్ని పరిరక్షించడం, దానికోసం ధర్మ ప్రచారంలో భాగం అవ్వడం, ధర్మాచార్యులని దాంట్లో పెట్టడము, అండ్ ఈవెన్ మీరు అన్నట్టుగా జుడిషియరీలో ఉన్న వాళ్ళు, లేకపోతే రిలీజియస్ హెడ్స్, సిటిజన్స్, మీడియా, ఇట్లా కొంతమందిని వాళ్ళు డిఫరెంట్ విభిన్న రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేయాలనేది లెక్క. సో దీని మీద ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. దాన్ని కరెక్ట్గా ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఒకటి చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు, కానీ స్టేట్ లెవెల్లో అట్లీస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయట్లేదు. పివిఆర్కే ప్రసాద్ గారి మరణానంతరం ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎవరు. అండ్ ఆ తర్వాత కాలంలో ఈవెన్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అసలు మొత్తానికి అటకెక్కించేశారు అని వీళ్ళే చెప్తున్నది. సో ఇప్పుడు దాన్ని కరెక్ట్గా యాక్టివేట్ చేస్తే సరిపోతుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు సనాతన ధర్మానికి సంబంధించి ఇప్పుడు ధర్మాచార్యుల సదస్సులు జరుగుతాయండి. ఈవెన్ వల్లీశ్వర్ గారు కూడా అదే చెప్తున్నారు. ధర్మాచార్యుల సదస్సులు రెగ్యులర్గా టీటీడీ నిర్వహించేది గతంలో. ఆ ధర్మాచార్యుల సదస్సు అంటే విభిన్న పీఠాలు, మఠాలకు సంబంధించిన వాళ్ళందరితోటి ధార్మిక సమ్మేళనాలు నిర్వహించి వాళ్ళు చెప్పే గైడ్ లైన్స్, వాళ్ళు చెప్పే సూచనలన్నింటినీ తీసుకొని కొన్ని తీర్మానాలు తీసుకొని వాటిని యథాతథంగా ఆలయాల విషయంలో అమలు చేస్తే సరిపోతుంది. దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అలా నిజంగా అనుకుంటే గనక ప్రభుత్వమే పూనుకొని ధర్మాచార్యుల సదస్సు నిర్వహించాలి. సో ధర్మాచార్యులు డిసైడ్ చేస్తారు టీటీడీ ఎలా నడవాలి, మిగతా ఏం జరగాలనేది. ఇక్కడ ఆస్థ, ఎవరికి నమ్మకం ఉంటుందో ఆ నమ్మకం ఉన్నవాడు ఆ నమ్మకాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడండి. నమ్మకం లేని వాడిని తీసుకొచ్చి అక్కడ ఎంప్లాయీస్ గా పెడుతున్నారు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు, అసలు నమ్మకమే లేని వ్యక్తులు పాలక మండలిలో ఉంటున్నారు, నమ్మకమే లేని వ్యక్తుల్ని అక్కడ ఎంప్లాయీస్ గా పెడుతున్నారు. వాడికి అసలు సైతాన్ ఉన్నాడని చెప్పిన రోజులు ఇక్కడ నాకు తెలిసి, ఇక్కడ మొండితో ఒక సుధాకర్ అని ఒకడు కొండ మీదకి వెళ్ళి మీరు పూజిస్తున్నది, వీళ్ళందరూ పూజిస్తున్నది సైతాన్ని అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇది 10 ఏళ్ల క్రితం అనుకుంటాను, నాకు గుర్తుంది. కరెక్ట్. అంటే అన్యమత ప్రచారాలు, అక్కడికి వెళ్ళి ఇగో సైతాన్ని పూజిస్తున్నారని చెప్పే ధైర్యం వాడికి ఎవడిచ్చాడు? అంటే ఇది ఈ రూట్ కాజ్కి వెళ్ళాలి. దీన్ని మాట్లాడాలంటే ఇది వాళ్ళ మనం మన నమ్మకాలని వీళ్ళు వమ్ము చేస్తున్నారు అనే మాట పదే పదే మాడుతున్నాం. టీటీడీ ప్రతిష్టకు భంగం అని నేను కొన్ని వందల హెడ్లైన్స్ చూసుంటాను, నేనే కొన్ని వందల స్టోరీస్ చెప్పుంటాను. టీటీడీ ప్రతిష్టకు భంగం కలుగుతోంది, ఆ స్వామివారి కైంకర్యాల్లో లోపాలు, లేకపోతే ఇంకోటి. సో వివాదాలు గురించి కాదు మనం మాట్లాడేది, సొల్యూషన్స్ ఏంటి, హిందూ సమాజం ఈ సొల్యూషన్స్ గురించి ఏం చేస్తుంది, దిస్ ఇస్ ద పాయింట్. కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు సొల్యూషన్స్ అన్నారు కాబట్టి ఒక మేజర్ ఒక సమస్య ఇది కూడా ఏముంటుందంటే, జనాభా పెరిగే కొద్దీ ఇప్పుడు ప్రతి సంవత్సరం దాదాపుగా 3.5 లక్షల లడ్లు అనేవి తయారవుతున్నాయి. ఆల్మోస్ట్ 5 లక్షల టన్నులు 5 లక్షల కేజీల గీ కావాల్సి వస్తున్నది. సో ఇప్పుడు ఇటువంటిది ప్రొవైడ్ చేయాలంటే ఇప్పుడు దానికి కొంతమంది అది అంటారు, దానికి అడల్ట్రేషన్ అందుకని అవుతుంది అంటారు. ఇప్పుడు మీరు ఇన్ఫాక్ట్ వాల్యూస్ చూసినా, రిపోర్ట్ చూసినా, దాంట్లో మీకు బీఫ్ ఆయిల్, అలాగే పోర్క్ బేస్డ్ ఆయిల్, దీంతో పాటే మనకి రకరకాల వెజిటబుల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆ టోటల్ శుద్ధ దేశీ గీ అని ఆ టోటల్ టోటల్ అని ఉంటుంది, లాస్ట్ వాల్యూ అది చూస్తే చాలా తక్కువ ఉంది అది కంపారిటివ్లీ. సో ఈ ప్రాబ్లం అనేది అది ఎట్లా సాల్వ్ అవుతుంది? ఇంతమంది జనాభా పెరిగే కొద్దీ ఈ అడల్ట్, మీరు అన్నారు ఇందాక ఆగమ శాస్త్రాల పరంగా జరగాలని, కానీ ఈ ప్రాబ్లం అనేది ఎనీవే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు ప్రసాదం లాగా రావడమే కాదు, ఇప్పుడు నేను కొనుక్కోవచ్చు కూడా, నేను వెళ్ళి డబ్బులు ఇచ్చి నేను కారణం ఒక 10 లడ్లు 20 లడ్లు కూడా కొనుక్కోవచ్చు. సో ఈ సమస్యకు అనే దానికి సొల్యూషన్ అనేది ఉంటుందంటారా? శుద్ధ దేశీ ఆవు నెయ్యి తోటి ప్రసాదాలు చేయాలనేది ఆగమ శాస్త్రం అండి. శుద్ధ దేశీ ఆవు, ఎన్ని ఆవులు ఉన్నాయి? ఇప్పుడు రోజుకి 20 టన్నుల నెయ్యి అవసరం అవుతుందని ఒక అంచనా. మామూలుగా అధికారులు వాళ్ళు చెప్పేది ఏంటంటే రోజుకు 20 టన్నుల నెయ్యి అవసరం అవుతుంది ప్రసాదాలు తయారు చేయడానికి అని ఒక టీటీడీ లెక్క అనుకుందాం. 20 టన్నుల దేశీ ఆవుల నుంచి వచ్చినటువంటి నెయ్యి ఉందా? అన్న ఆవులు ఉన్నాయా? ఇప్పుడు మనం మాట్లాడతారు ఏంటంటే, ఇప్పుడు మన ప్రశ్న అంతా కూడా ఏంటంటే ఏదో యానిమల్ ఫ్యాట్ వచ్చింది అని మనం మాట్లాడుతున్నాం కదా. అసలు బేసికల్లీ ఆవుల్ని రక్షించడం గురించి ఎవరు అడగట్లే. అసలు ఈరోజు దేశీ ఆవుల్ని రక్షించాలని కదా కొట్లాడాల్సింది. దేశీ ఆవులు గోరక్ష గురించే కదా కొన్ని వందల మంది ఈరోజు పనిచేస్తూ ఉంటే మీరేంటి మాబ్ లించింగ్లు, ఈ లించింగ్లు అని చెప్పేసి మాట్లాడుతున్న ప్రభుత్వాలు ఉన్నాయా లేవా? అసలు గోరక్ష విషయంలో
శ్రద్ధ లేకపోతే ఇట్లాంటివి వస్తాయి Correct. ఆటోమేటిక్ గా. ఇప్పుడు టీటీడీకి ఇన్ని కావాలి. ఇది లాస్ట్ లో మన వల్లీశ్వర్ సార్ ఇంటర్వ్యూలో ఆయన కూడా చెప్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఇంతకు ముందు ఒక ప్రయత్నం జరిగిందంట, గోవులను రక్షించాలి. ఫస్ట్ టీటీడీ అవసరాలకు అనుగుణంగా మనకు పాల ఉత్పత్తి లేకపోతే నెయ్యి వీటన్నిటికీ ద్రవ్యాలు రావాలి అని అంటే కనుక మనం గోశాలల్ని పెద్ద ఎత్తున పెంచాలి అనే ఉద్దేశం వచ్చిందంట. సో ఈ రోజు గోశాలల పరిస్థితి ఏంటి? ఎన్ని ఉన్నాయి అసలు? నీకు తిరుపతిలో నాకు గుర్తుంది, ఒక 10 years ఎగో అనుకుంటాను, తిరుపతిలోనే భారత్ టుడేలో ఉన్నప్పుడు ఒక రిపోర్టర్, మా రిపోర్టర్ గిరి, అసలు ఒక పెద్ద అద్భుతమైనటువంటి స్టోరీ చేశారు. అక్కడ ఒక గోశాలలో ఒకేసారి చచ్చిపోయాయి ఆవులన్నీ. తిరుపతిలోనే, అదే తిరుపతిలో జరిగినప్పుడు నాకు బాగా గుర్తుంది, కళ్ళమ నీళ్ళు వచ్చిన సందర్భాలు అవి. మనం ఆవుల్ని పరిరక్షించుకొని టీటీడీకి అవసరమైనటువంటి నిజంగా దేశీ ఆవుల నుంచి వచ్చినటువంటి పాలు లేదా పంచగవ్యాలు, నెయ్యి వీటితోటి స్వామివారికి ప్రసాదాలు చేయించే విధంగా ఒక ప్రయత్నం జరగలేదా? జరిగిన దాన్ని ఎందుకు పూర్తి స్థాయిలో చేయలేదు? సో ఇవన్నీ క్వశ్చన్స్ ఏనండి. నువ్వు వన్స్ మార్కెట్ వచ్చింది అని అంటే క్వాలిటీ పోతుంది, ఇది క్లియర్. మార్కెట్ వచ్చిందంటే క్వాలిటీ పోతుంది అంటే ఇట్స్ నాట్, మన దగ్గర క్వాలిటీ చెక్స్ లేవా అంటే ఉన్నాయి. ఇప్పుడు అగ్మార్క్ లాంటివి, లేకపోతే ఫుడ్ స్టాండర్డ్ అథారిటీలు కానీ, లేకపోతే ఈవెన్ టీటీడీ ఆధ్వర్యంలోనే అక్కడ తిరుమలలో ఒక ల్యాబొరేటరీ ఉందంట. నాకు ఒక ఆయన చెప్తున్నారు, ల్యాబొరేటరీ ఉందంట. అక్కడ వాళ్ళు ఏంటంటే క్వాలిటీ చెక్ చేస్తారట. ప్రతి దానికి క్వాలిటీ చెక్ జరుగుతుంది. ఎట్లాంటి క్వాలిటీ, ఏ నాణ్యతతో కూడిన రావాలి, కాజు దగ్గర నుంచి కిస్మిస్ దగ్గర నుంచి నెయ్యి, చక్కెర ఏదైనా సరే దానికి కావాల్సినటువంటి వనరులు తీసుకునేటప్పుడు అన్నిటికీ క్వాలిటీ చెక్ జరుగుతుందంట. జరిగినా కూడా ఇది ఎందుకు వచ్చింది? ఎవడో కాంట్రాక్టర్ ను మార్చడం అనేది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెప్తుంది. నందిని నెయ్యి నుంచి ఇంకొకరు ఎవడో కాంట్రాక్టర్ కి ఇచ్చారు, దాంతో ఇదంతా ప్రాబ్లం వస్తుంది. 50 ఏళ్ల పాటు నందిని నెయ్యి వాళ్ళు నెయ్యి సరఫరా చేశారు. సడన్ గా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ ని మార్చాడు, వాళ్ళని మార్చేసి వేరే వాళ్ళకి ఇచ్చాడు, అందుకోసం ఈ ప్రాబ్లం వచ్చిందని తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. 2014 లో కూడా కాంట్రాక్ట్ యాక్చువల్ గా బ్రేక్ అయ్యి మళ్ళీ 2019 లో కూడా స్టార్ట్ అయిందని కూడా కొంతమంది అంటున్నారు. అది చాలా ఉన్నాయి దీంట్లో, చాలా ఉన్నాయి. అంటే నేను అనేది ఎప్పుడైనా కానీ క్వాలిటీ అనే విషయంలోకి వస్తే సార్, క్వాలిటీ ప్రోడక్ట్ మనం తీసుకునే క్రమంలో మన దగ్గర ఏ ప్రమాణాలు ఉన్నాయి? ఒకటి, ఆ ప్రమాణాలు చెక్ చేసే వ్యక్తులు ధార్మికులా కాదా? వాళ్ళు నిజంగా ధర్మాన్ని నమ్ముతున్నారా లేదా? వాళ్లకు దేవుడి పట్ల విశ్వాసం ఉందా లేదా? ఆ శ్రీవారి దగ్గర పనిచేస్తుంటే నేను సేవలో ఉన్నాను, నాకు ఆ పాప భీతి అనేది ఉందా లేదా? నా దేవుడికి నేను సేవ చేసుకుంటున్నానన్న భావనతో అక్కడ ఉన్న ఎంప్లాయ్ పనిచేస్తున్నాడా, లేకపోతే డబ్బులకు కక్కుర్తిపడి పనిచేస్తున్నాడా? డబ్బులకు కక్కుర్తిపడి, ప్రమోషన్లకు కక్కుర్తిపడి ఆ రాజకీయ నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం వాడు పనిచేస్తుంటే వాడు దానికి అర్హుడు కాదు. సింపుల్ పాయింట్. అక్కడ పనిచేసే వాళ్ళకి వాడు సండే వచ్చిందంటే చర్చికి వెళ్తాడు, ఇక్కడికి వచ్చి నువ్వు పని చేయమంటే ఎందుకు చేస్తాడండి? తిరుమలలో సండే వచ్చిందంటే నేను చర్చికి వెళ్ళాలి, లేకపోతే నాకు వేరే దేవుడిని నమ్ముతాను, అసలు వీళ్ళు నమ్ముతున్న దేవుడే నాకు ఇష్టం లేదు కానీ అక్కడ నేను పని చేయాలి అన్నప్పుడు ఇట్లాంటివి వస్తాయి. బీఫ్ ఫ్యాట్ వస్తుంది, ఇంకోటి వస్తుంది. రేపు పొద్దున అన్నంలోనే బీఫ్ లో కలిపినారని మనం ఆశ్చర్యం లేదు అక్కడ అన్నదానంలో. ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మనం ప్రస్తుతానికి తిరుపతి లడ్లు గురించి మాట్లాడుతున్నాం, కానీ అటువంటి కాంట్రాక్ట్లు అనేక మంచి పాయింట్. యాక్చువల్లీ తిరుమలకే కన్ఫైన్ అవుతున్నాం మనం ఇవాళ. తిరుమల ఒక్కటి బయటకు వచ్చింది, ల్యాబొరేటరీ ఏదో మాట్లాడుతున్నాం మనం. పరిస్థితి ఏంటి? శ్రీకాళహస్తిలో పరిస్థితి ఏంటి? లేకపోతే అన్నవరంలో పరిస్థితి ఏంటి? సింహాచలంలో పరిస్థితి ఏంటి? విజయవాడ దుర్గమ్మ ఆలయంలో పరిస్థితి ఏంటి? భద్రాచలంలో పరిస్థితి ఏంటి? వేములవాడలో పరిస్థితి ఏంటి? ఇన్ని ఆలయాల్లో ఏం ప్రసాదాలు ఇస్తున్నారు? వాటి మీద చెక్ ఏమన్నా ఉందా? నిజంగానే విజిలెన్స్ జరుగుతోందా? ఆలయాలు ప్రభుత్వ కంట్రోల్లోనే ఉన్నాయి కదా, అక్కడ నిజంగానే సరిగ్గా జరుగుతోందా? అసలు కాలుష్యం అంటే అర్థం ఏంటి? వీళ్ళు చేస్తున్న పని ఏంటి? ఇవాళ మనం ఇవన్నీ మాడుతున్నాం ఊరికనే. మనమే హలాల్కి సంబంధించి అవి చూస్తున్నాం కదా వీడియోలు. ఎక్కడో వాడు ఉమ్మేసుకుంటూ పండ్లు అమ్ముతున్నాడు, సరుకులు అమ్ముతూ ఉన్నాడు. సో ఇప్పుడు ఇవాళ ఎక్కడి నుంచి ఏమొస్తున్నాయి, ఏ వనరులు తీసుకుంటున్నారు? దేవుడికి సమర్పిస్తున్న వాటిల్లో భక్తి భావన ఎంత ఉంది? కేవలం ప్రభుత్వ ప్రతినిధివా, నువ్వు భక్తుడివా? ఫస్ట్ నువ్వు భక్తుడివైన తర్వాత ప్రభుత్వ ప్రతినిధివి కావాలి. ఇట్లాంటి ఆలయాల్లో పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చి నువ్వు ఆలయాల్లో పనిచేస్తూ ఉంటే ఇట్లాంటి వాతావరణమే ఉంటది. సో దీని మీద చర్చ ఎక్కడిది? దీని మీద చైతన్యం ఎక్కడిది? దీని మీద ఒక పెద్ద ఎత్తున మాట్లాడాల్సిన విధానంలో మనం మాట్లాడుతున్నామా? మనం అంత ఆవేశం వెళ్ళగలుగుతున్నాం చాలా మంది. ఆవేశం ఎట్లాంటి ఆవేశం అంటే, నువ్వు టీడీపీయా, నువ్వు వైసీపీయా, లేకపోతే నువ్వు కాంగ్రెసా, నువ్వు బీజేపీయా? సీరియస్లీ వాళ్ళ బీజేపీ వాళ్ళని కూడా అడగాలి ప్రశ్న. నాకు సీరియస్ గా అనిపిస్తుంది, ఇవన్నీ ఆలయాల మీద ధ్వంసం జరుగుతున్నప్పుడు, 5 ఏళ్ల నుంచి ఇంత జరుగుతున్నప్పుడు ఒక్క సెంట్రల్ పార్టీ లీడర్ మాట్లాడలేదు ఎందుకండి? జగన్ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు సెంట్రల్ లీడర్షిప్ నుంచి ఒక్క నెగటివ్ స్టేట్మెంట్ అన్న వచ్చిందా బీజేపీ?
షుడ్ ఆస్క్ దిస్. ఈ రోజు బీజేపీ నుంచి అందరూ మాట్లాడుతున్నారు, నడ్డా దగ్గర నుంచి అందరూ మాట్లాడుతున్నారు. అంటే ఇఫ్ యూ సపోర్ట్ తెలుగుదేశం పార్టీతో మీరు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, లేనప్పుడు ఒకలా ఉంటుందా? మళ్ళీ మీరేం సనాతన ధర్మం గురించి మాట్లాడతారు? అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది పొలిటిక్స్ బయటనే ఇవన్నీ రకరకాల రెవల్యూషన్స్ అనేది జరగాలి. ఎగ్జాక్ట్లీ. సోషల్ గానే చేయాలి మనం, ఇది పొలిటికల్ గా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఈక్వేషన్స్ లో సైలెంట్ గా ఉండాలన్నప్పుడు సైలెంట్ గానే ఉంటారు వాళ్ళు. అవును. అంటే ఇవన్నీ అంటే నేను ఒకటే అంటలేదు, నేను ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే మనం అన్నిటినీ పొలిటికల్ యాంగిల్లో చూడడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ధార్మిక యాంగిల్లో చూడడం మర్చిపోయాం. ఇవాళ ధార్మిక యాంగిల్లో చూసిన రోజు ఇవన్నీ మారిపోతాయని నా ప్రశ్న. సింపుల్ అండి. 2019 నుంచి 2024 మధ్య ఎప్పుడు అయినా సెంట్రల్ లీడర్షిప్ నుంచి, బీజేపీలోనే సెంట్రల్ లీడర్షిప్ నుంచి ఏ ఒక్క రోజైనా ఆంధ్రప్రదేశ్లో ఆలయాలు, క్రిస్టియానిటీ, కన్వర్జన్స్ వీటి గురించి ఒక మాటనను వచ్చిందా? పోనీ ఇక్కడున్న వాళ్ళైనా కానీ పూర్తి స్థాయిలో ఉద్యమం చేశారా? కొంతమంది అక్కడ ఇక్కడ చేసి ఉంటారు. బట్ సంఘ్ లేదా ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్రాలు వీళ్ళు మొదటి నుంచి అదే పనిలో ఉన్నారు. సో అంటే నేను అనేది ఇవన్నీ ఈ మొమెంటరీ. ఈ రోజు మనం ఇవాళ మాట్లాడి వదిలేస్తాం, ఇది అయిపోయినాక ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం, ఇంకో దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాం, అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంటాం. ఈ చక్కర్లో నడుస్తూ ఉంటది. ప్రాబ్లం ఏంటంటే మనకు రోజు వారి ఇది అనుకుంటే కోపం రావచ్చు, వ్యూవర్స్కి ఎవరికైనా కావచ్చు, మనకు రోజు వారి ఇష్యూల మీద మనకు అప్పటికప్పుడు మనకు రియాక్షన్స్ అనేవి మన వ్యూవర్స్కి ఎక్స్పెక్ట్ చేస్తారు, లేకపోతే మన ధార్మికులు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ రోజు అయిపోయింది, నాకు నెక్స్ట్ డేకి చూసుకుందాం. మీడియా చేస్తుంది ఆ పని. కరెక్ట్. సో అంటే యాజ్ అ కంక్లూడింగ్ థింగ్, ఇప్పుడు ముందుకెళ్తూ ఈ ఇష్యూ అనేది అలాగే మీడియాలో షార్ట్ లివ్డ్ మెమరీ అన్నట్టు న్యూస్ వచ్చింది, న్యూస్ పోయింది అన్నట్టు అవుతుందంటారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సజెస్ట్ చేసినట్టు ఈ సనాతన ధర్మ రక్షణ బోర్డ్ అనేది అవుతుందంటారా? లేకపోతే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్ అనే దాని మీద ఆ టాపిక్ ఇప్పుడైనా ఓపెన్ అప్ అవుతుంది, ఇప్పుడైనా ప్రశ్నిస్తారా జనాలు? దాన్ని ఏమవుతుందంటారు మీ అభిప్రాయం? పొలిటికల్ పార్టీలు అనుకుంటే జరుగుతాయి సార్, పొలిటికల్ పార్టీస్ అనుకోకపోతే జరగవు సార్. సో అక్కడికి వెళ్ళి హిందువులకి ఇతర మతాలకి, నేను ఇది చాలా బ్లంట్ గా నేను చెప్తున్నాను ఈ స్టేట్మెంట్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. వ్యూయర్స్ కూడా ఇది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ నేను చెప్పేది ఏంటంటే హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న సనాతన ధార్మికులు, లేకపోతే క్రిస్టియన్, ముస్లిం, ఇతర మతాలు, ఈ రెంటికి డిఫరెన్స్ ఏంటంటే పొలిటికల్ పార్టీలు అనుకుంటే హిందూ యాక్టివిజం అనేది ఉంటుంది. హిందూ యాక్టివిజం అనుకుంటే పొలిటికల్ పార్టీలు నడవట్లే. ఈరోజు మనం రివర్స్ మాట్లాడుతున్నాం. ఇది అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నామంటే హిందూ చైతన్యానికి తలొగ్గిన పార్టీలేమో అనుకుంటున్నాం. కాదు, పొలిటికల్ పార్టీలు అనుకుంటే హిందూ చైతన్యం కనబడుతుంది. మీరు ఏ ఇష్యూ అయినా తీసుకోండి, అయోధ్య దగ్గర నుంచి ఏ ఇష్యూ అయినా తీసుకోండి, పొలిటికల్ పార్టీ తలుచుకుంటే హిందూ ఇష్యూస్ వస్తాయి. హిందూ ఇష్యూస్ ని బేస్ చేసుకుని పొలిటికల్ పార్టీస్ ఏ రోజు రెస్పాండ్ కావు. అదే మీరు ఇతర మతాల విషయానికి వస్తే వాళ్ళ నుంచి బేస్ చేసుకుని పొలిటికల్ పాలసీలు వస్తాయి. వాళ్ళను ప్రసన్నం చేసుకోవడం కోసం పొలిటికల్ పాలసీలు వస్తాయి, లేకపోతే గవర్నెన్స్ లో మార్పులు వస్తాయి, అన్నీ వస్తాయి. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనే డిమాండ్ కింద నుంచి వచ్చింది, ఆ వర్గాల నుంచి వచ్చింది. దాన్ని పొలిటికల్ పార్టీస్ అడాప్ట్ చేసుకున్నాయి, వక్ఫ్ అయినా హలాల్ అయినా అన్ని. అదే మన దగ్గర ఏంటంటే రివర్స్, పొలిటికల్ పార్టీ రెస్పాండ్ అయితే కింద యాక్టివిజం వస్తుంది, ఇక్కడ నుంచి పైకి రాదు. ఇవాళ 100 కోట్ల మంది తిరుమల ఆలయాన్ని దర్శించుకునే భక్తులు ఉన్నారు. అక్కడ ఇవాళ మనం మాట్లాడుతున్నాం కదా, అన్నదానంలో క్వాలిటీ తగ్గింది, లేకపోతే ఇంకోటైంది, ఎన్నో మాట్లాడుతున్నాం కదా. అప్పుడు అంతకుముందు పింక్ డైమండ్ గురించి మాట్లాడాం, అంతకుముందు ఈ సుధాకర్ అంటోడు గురించి మాట్లాడాం, ఇట్లా రకరకాలు మాట్లాడుతున్నాం కదా. టీటీడీలో అక్రమాల గురించి మాట్లాడుతున్నాం కదా. టీటీడీ అవకతవకలను దృష్టిలో ఉంచుకొని, అంటే టీటీడీని బేస్ చేసుకుని, అంటే నా తిరుమల పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశంతో ఎంతమంది ఓటేస్తున్నారండి? నా కులాన్ని చూసి ఓటేస్తారు, నా మతాన్ని చూసి ఓటేస్తారు, లేకపోతే నా ప్రాంతానికి చూసే ఓటేస్తారు, నా వాడు కదా కాదా ఓటేస్తాడు, నా పార్టీయా కాదా అని ఓటేస్తాడు. నా తిరుమల పవిత్రత కోసం నేను ఓటేసానా? ఎంతమంది వేస్తున్నారు అట్లా? నా అన్నవరం పవిత్రత కోసం నా ఓటేస్తున్నాడు ఎవడన్నా? సో అంటే నేను అనేది మరి వాళ్ళు వేస్తున్నారు అట్లాగే. మిగతా మతాల్లో అదే జరుగుతోంది. మిగతా మతాల్లో దే ఆర్ క్లియర్ ఎట్ దేర్ ఆస్థా, వాళ్ళ నమ్మకం విషయంలో వాళ్ళ క్లారిటీ ఉంది, మనకు క్లారిటీ లేదు, అంతే. దట్స్ ఇట్, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. రైట్, థ్యాంక్ యూ. ఇది ఒక బర్నింగ్ డిస్కషన్కి ఒక బర్నింగ్ కంక్లూషన్ ఇచ్చారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా సీరియస్ గా మాట్లాడుంటారు కానీ బట్ ఇది రియాలిటీ. అందుకే ఈ 1 day నుంచి నేను అసలు ఎక్కడ రెస్పాండ్ కాలేదు కానీ, బట్ రెస్పాండ్ అయితే ఇలాగే ఉండాలనుకున్నాను, అంతే. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి ఇవాళ సంవాద్ చర్చ. సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ బిలో. నమస్తే అండ్ జై హింద్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.